Hello aspirants, welcome to S2N IAS Academy, Indian Polity Current Affairs 2024 by me, Advocate V. Ravikant Sharma. ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి 2024లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని మనం కవర్ చేస్తాము. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి ఏపీపీఎస్సీ అవ్వచ్చు, టీఎస్పీఎస్సీ టీజీపీఎస్సీ అవ్వచ్చు, యూపీఎస్సీ అవ్వచ్చు, ఎస్ఎస్సీ అవ్వచ్చు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. బట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ మనకి షెడ్యూల్ చేశారు కాబట్టి దాన్ని ఎక్కువ దృష్టిలో పెట్టుకుని మన యొక్క కరెంట్ అఫైర్స్ సిరీస్ అయితే రన్ చేస్తాము. బట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వేర్ ఇండియన్ పాలిటీ ఈస్ దేర్ యాజ్ ఎ సబ్జెక్ట్ అండ్ వేర్ ద డైనమిక్ ఇష్యూస్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఇండియన్ పాలిటీ విల్ గెట్ ప్రామినెన్స్ దేర్ బై మీ రవికాంత్ శర్మ. అయితే ఈ లెక్చర్ సిరీస్ మొత్తానికి 50+ current affairs, the most important, most expected current affairs, which can probably come in examinations లో వస్తాయి అనుకున్నటువంటి సాలిడ్ బేస్ ఉన్నటువంటి థియరిటికల్ గా, కాన్సెప్చువల్ గా, అనలిటికల్ గా, అప్లికేషన్ ఓరియంటెడ్ లో బేస్ ఉన్నటువంటి ఒక 50 కాన్సెప్ట్స్ మనం తీసుకుంటాము. దీనికి 4R టెక్నిక్ యూజ్ చేస్తాం. మనందరికీ తెలుసు RRR సినిమాకి మనకి ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి RRR తెలుగు సినిమా ఉంది. దానికంటే ఎక్కువ ఇంకొక ఆర్ని మనం యాడ్ చేస్తున్నాము. సో అంతకంటే ఎక్కువ కష్టపడాలి అని కాదు, ఒక 4 డైమెన్షన్స్ లో మనం ఇండియన్ పాలిటీ కరెంట్ అఫైర్స్ ని కనుక నేర్చుకుంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఈ 4R ప్రిన్సిపల్ బేస్ చేసుకుని ఈ 50+ కరెంట్ అఫైర్స్ నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ది రీడ్. నేను డిస్ప్లే చేసే స్లైడ్స్ కానీ మీరు మీ దగ్గర ఉన్న పీడిఎఫ్లు అయినా, బుక్స్ అయినా, మెటీరియల్స్ అయినా ఫస్ట్ ఒక రీడింగ్ ఇవ్వండి. వెదర్ యూ అండర్స్టాండ్ ఆర్ నాట్, మీకు అర్థమైనా కాకపోయినా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, అంటే ఆ కరెంట్ అఫైర్, ఆ పర్టికులర్ కాన్సెప్ట్ ఒక రీడింగ్ ఇవ్వండి. సెకండ్, రేషనలైజ్. ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, లా, మనకి భారత రాజ్య వ్యవస్థ కానీ, రాజ్యాంగం కానీ, చట్టాలు కానీ, రేషనలైజేషన్ అంటే ఒక సైంటిఫిక్ టెంపర్, దాని ఒక రేషనల్ బేస్, ఒక శాస్త్రీయమైనటువంటి ఆధారం లేకుండా ఏ చట్టము చేయబడదు, ఏ రాజ్యాంగ సవరణ చేయబడదు, ఏ రాజ్య వ్యవస్థలో మార్పులు తీసుకురాబడవు. దాంట్లో రేషనాలిటీ కనుక లేకపోతే జ్యుడిషియల్ స్క్రూటినీలో అది కొట్టేయబడుతుంది. ఖచ్చితంగా రేషనాలిటీ ఉన్నటువంటి విషయాలు మాత్రమే చట్టంలో అయినా, రాజ్యాంగంలో అయినా, రాజ్య వ్యవస్థ అనేటువంటి సబ్జెక్టులు అయినా ఉంటాయి. కాబట్టి ఆ కరెంట్ అఫైర్ ని చదివిన తర్వాత అసలు ఇది ఎందుకు అడిగారు, దీనిలో వచ్చినటువంటి మార్పు ఏంటి, దానివల్ల సమాజానికి ఉపయోగం ఏంటి, అలాంటి రేషనల్ థింకింగ్ ని సెకండ్ స్టెప్ లో మనం చూడాలి. మనం చదివినటువంటి కరెంట్ అఫైర్ ని రేషనల్ గా అనలైజ్ చేయాలి. థర్డ్ థింగ్, రిమెంబర్. రిమెంబర్ అంటే చదివిన విషయం మొత్తాన్ని కాదు, ఏదైతే రేషనల్ గా మనం అనాలిసిస్ చేస్తామో. సపోజ్ ఈరోజు ప్రియాంబుల్ కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ ని మనం తీసుకున్నాము. దాంట్లో ఆ ప్రియాంబుల్ కి సంబంధించినటువంటి డిబేట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది, 2024లో ఎందుకు వచ్చింది అనేటువంటి దాంట్లో మనకి కీ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంట్రవర్సీలో పొలిటికల్ గా ఉన్న వాటిని మనం గుర్తు పెట్టుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండదు. కాంగ్రెస్, బీజేపీ, అధిర్ రంజన్ చౌదరి, ప్రైమ్ మినిస్టర్ మోడీ, ఇవన్నీ గుర్తు పెట్టుకోవడానికి మనకు వస్తాయి కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. కానీ ఒక రేషనల్ థాట్ ప్రాసెస్ ని బిల్డప్ చేసుకునేటప్పుడు ఏవైతే మల్టీ డైమెన్షన్స్ ఉంటాయో వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఒక రీడింగ్ ఇవ్వడం ద్వారా టాపిక్ యొక్క విస్తృతి తెలుస్తుంది. రేషనల్ థింకింగ్ ద్వారా ఆ టాపిక్ ఎందుకు అడిగారు అనేటువంటి విషయం మనకి గుర్తుంటుంది. సో చదవడం అయిపోయింది, దాన్ని అనాలిసిస్ చేయడం అయిపోయింది, గుర్తు పెట్టుకోవడం అయిపోయింది. సో ఆఫ్టర్ 1 వీక్, ఆఫ్టర్ 1 మంత్, లేదా డే బిఫోర్ ఎగ్జామ్ దాన్ని రివైజ్ చేయాలి. ఈ 4 కనుక మనం చేసినప్పుడు క్లారిటీ ఆఫ్ థాట్ అనేటువంటి వస్తుంది. అంటే డైరెక్ట్ గా ఆర్టికల్ 21 కింద ఏముంటుంది అనేటువంటి బిట్ అడిగేటువంటి రోజులు పోయాయి. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, మనకి జీవించే హక్కు అనేటువంటి ఆర్టికల్ 21 నుంచి ఉంటుంది. మనకి రాజ్యాంగం మనకి ఇచ్చింది అనేటువంటి ప్రాథమిక అంశాలు డైరెక్ట్ గా అడిగేటువంటి రోజులు పోయాయి. దాంట్లో ఎనాలిసిస్ అనేటువంటి ఉంటుంది. కొన్ని టాపిక్స్ ఇచ్చేసి ఆర్టికల్ 21 కింద నిద్రించే హక్కు ఉందా లేదా, లేదా ఇంటర్నెట్ పొందేటువంటి హక్కు ఆర్టికల్ 21 కింద ఉందా, ఆర్టికల్ 19 కింద ఉందా, ఇలాంటి అనలిటికల్ బిట్స్ అడుగుతున్నారు. అది గ్రూప్ 4 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ అయినా ఎనాలిసిస్ బేస్ చేసుకుని అడుగుతున్నారు. ఎనాలిసిస్ చేయాలి అనుకున్నప్పుడు
క్లారిటీ ఆఫ్ థాట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, నో రూమ్ ఫర్ కన్ఫ్యూజన్. మనం కంటెంట్ మొత్తాన్ని రీడ్ ద్వారా చదివేశాము, రేషనలైజేషన్లో క్లారిటీ ఆఫ్ థాట్ తెచ్చుకున్నాం కాబట్టి కన్ఫ్యూజన్ అనేటువంటిది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అండ్ యాక్యురసీ, ఎప్పుడైతే మొత్తం కంటెంట్ చదివామో దాన్ని రేషనల్గా అనలైజ్ చేసామో అండ్ దాన్ని గుర్తు పెట్టుకున్నామో తప్పు ఆన్సర్లు పెట్టేటువంటి స్వభావము, ద ప్రాబిలిటీ ఆఫ్ హిట్టింగ్ రాంగ్ ఆన్సర్ అంటే యాక్యురసీ తక్కువగా ఉన్నటువంటి స్వభావం పోతుంది, యాక్యురసీ పెరుగుతుంది. సో ఎప్పుడైతే యాక్యురసీ ఉందో, ఎప్పుడైతే కన్ఫ్యూజన్ లేదో, ఎప్పుడైతే క్లారిటీ ఉందో అప్పుడు మన అప్లికేషన్ నాలెడ్జ్, చదివినటువంటి ఆర్టికల్ దాని అప్లికేషన్స్, చదివినటువంటి ఏదైనా ఒక చట్టంలోని సెక్షన్ అంటే మనకి ఐపీసీ, సిఆర్పిసి ఇలాంటి వాటి మీద మనకి యూపీఎస్సిలో అప్పుడప్పుడు బిట్లు అడుగుతుంటారు. పార్లమెంట్ పాస్ చేసినటువంటి చట్టాలు అంటే పోష్, ప్రివెన్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ సెక్సువల్ హెరాస్మెంట్ యాక్ట్ 2013 లాంటివి. సో ఇలాంటి పార్లమెంట్ పాస్ చేసిన చట్టాల గురించి కూడా అడిగేటప్పుడు అప్లికేషన్ నాలెడ్జ్ మనకి ఇంపార్టెంట్ అవసరం అవుతుంది. సో ఈ 4R టెక్నిక్ ద్వారా అప్లికేషన్ నాలెడ్జ్ కూడా మనకు వస్తుంది. మైండ్ యాజ్ ఎ థింక్ ట్యాంక్. ఎప్పుడైతే మనం సబ్జెక్ట్ సంబంధించిన కాన్సెప్ట్ నేర్చుకున్నాము, దాని వెనకున్నటువంటి ఫ్యాక్ట్స్ కూడా నేర్చుకున్నాము, మన బ్రెయిన్ ఒక థింక్ ట్యాంక్ లాగా మనకి ఎగ్జామినేషన్ టైంలో ఒక ఓపెన్ బుక్ ఎగ్జామ్ రాస్తే ఎంత కంఫర్టబుల్గా మనకు కావాల్సిన ఆన్సర్ని పిక్ చేసుకుంటామో అలా క్లియర్గా మనం చదువుకున్నటువంటి కరెంట్ అఫైర్స్ని క్లియర్గా ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు మైండ్ ఒక థింక్ ట్యాంక్ లాగా పనిచేస్తుంది. అండ్ ఇట్ విల్ ఎన్ష్యూర్ యువర్ సక్సెస్. ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క 4R టెక్నిక్ ఫాలో అవడం ద్వారా ఆ యొక్క విభాగం నుంచి ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. అండ్ ఈ 4R టెక్నిక్ మిగతా సబ్జెక్ట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ పాలిటీ లాంటి అప్లికేషన్ బేస్డ్ డైనమిక్ సబ్జెక్ట్స్ మాత్రం పక్కాగా వర్కౌట్ అవుతుంది. సో ఈరోజు 4R టెక్నిక్ యూజ్ చేసి ఒక కరెంట్ అఫైర్ అయితే మనం నేర్చుకుంటాం. ఫస్ట్, ప్రియాంబుల్ కాంట్రవర్సీ అనేటువంటిది చూసాము. ఒమిషన్ ఆఫ్ సోషలిస్ట్ అండ్ సెక్యులర్. మనకి రాజ్యాంగం యొక్క పీఠికని ప్రియాంబుల్ అంటాం. ఇంగ్లీష్లో ప్రియాంబుల్, తెలుగులో పీఠిక అంటాము. ఆ పీఠిక నుంచి సోషలిస్ట్ అంటే సామ్యవాద అనేటువంటి పదాన్ని, సెక్యులర్ లౌకిక అనేటువంటి పదాన్ని తీసేసి ముద్రించినటువంటి ప్రియాంబుల్ లేదా రాజ్యాంగ పీఠిక అనేటువంటివి సర్క్యులేషన్లోకి వచ్చాయి కొత్త పార్లమెంటు భవనంలో. దాని మీద ఒక కాంట్రవర్సీ జరిగింది. సో 4R టెక్నిక్లో భాగంగా ఫస్ట్ రీడ్ చేయాలి. సో ఇది పీపీటీ, మీ దగ్గర పుస్తకాలు, నోట్స్లు లేదా పీడిఎఫ్ ఉండొచ్చు. ఒకసారి ఫ్లిప్ చేయాలి కంటెంట్ మొత్తాన్ని. సో ప్రియాంబుల్ కాంట్రవర్సీ అన్నారు, దాని హెడ్డింగ్ నుంచి సోషలిస్ట్, సెక్యులర్ అని పదాలు తీసేసి అన్నారు. సోవరెన్, సోషల్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ ఇలాంటి పదాలు, కేశవానంద భారతి, 42nd అమెండ్మెంట్. ఓకే, మీ మైండ్కి ఆల్రెడీ సీనియర్ ఆస్పిరెంట్స్కి చదివిన సబ్జెక్టే. ఇప్పుడిప్పుడే ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకి కూడా ఈ ప్రాథమిక అంశాలు తెలిసి ఉంటే ఓకే ఇది ఉంది చూస్తారు. నెక్స్ట్, న్యూస్లో ఎందుకు ఉంది అంటే మనకి ఇక్కడ అధీర్ రంజన్ చౌదరి గారి పిక్చర్ డిస్ప్లే అవుతుంది. ఓకే, పార్లమెంట్లో ఈ కాంట్రవర్సీ జరిగినప్పుడు కాంగ్రెస్ మనకి ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి అధీర్ రంజన్ చౌదరి గారి ఫొటోస్ ఉన్నాయి. అంటే అధికార పక్షం వాళ్ళని తొలగించింది, ప్రతిపక్షం దాన్ని వ్యతిరేకిస్తుంది. ఓకే చూసాము. ఓకే, సావరన్ అంటే ఏంటి, సోషలిజం అంటే ఏంటి, సెక్యులరిజం అంటే ఏంటి, డెమోక్రసీ అంటే ఏంటి, రిపబ్లిక్ అంటే ఏంటి, ఈ కాంట్రవర్సీ నుంచి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్, ఫ్యూచర్ కన్సర్న్స్ ఏమున్నాయో చెప్తున్నారు. సో ఇలా మనకి ప్రియాంబుల్కి సంబంధించినటువంటి కాంట్రవర్సీలో ఏముంది అనేటువంటి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి. తర్వాత రేషనల్ థింకింగ్. ఈ కంటెంట్ ఎప్పుడైతే బ్రెయిన్లోకి వెళ్ళిందో అప్పుడే మనకి ఆ సైడ్ హెడ్డింగ్స్ ద్వారా రేషనల్గా ఆలోచిస్తుంది. అయితే సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలు తీసేస్తే వచ్చే లాభం ఏంటి, వచ్చే నష్టం ఏంటి, అసలు గవర్నమెంట్ ఎందుకు తీసేసింది అని ఆలోచించే ముందు ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ ఎందుకు యాడ్ చేసింది, ఎందుకంటే 42nd అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసింది అని చెప్పి రీడింగ్లో మనం ఆల్రెడీ మనం అన్నోయింగ్లీ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అమెండ్మెంట్ ద్వారా ఎందుకు అప్పుడు యాడ్ చేశారు, సో వీళ్ళు ఇప్పుడు ఎందుకు తీసేయాలనుకుంటున్నారు, ఇలాంటి విషయాలని మనం క్వశ్చన్ చేసేటువంటి ప్రశ్నించే గొంతుక, ప్రశ్నించే తత్వాన్ని రేషనలిజం అంటాము. సో ఆ రేషనలిజం వల్ల చదివిన కంటెంట్ని మనమే తిరిగి క్వశ్చన్ చేసుకోవడం వల్ల అది బ్రెయిన్లోకి 4Rలో థర్డ్ డైమెన్షన్ ఉన్నటువంటి రిమెంబర్లో, సో బ్రెయిన్లో రిమెంబర్ మనకి గుర్తుండిపోతుంది. సో ఈ కరెంట్ అఫైర్ అట్ ద ఎండ్ ఆఫ్ ఈ వీడియో లెక్చర్ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. దీనికి సంబంధించిన అమెండ్మెంట్స్, దీనికి సంబంధించిన కేస్ లాస్, దీనికి సంబంధించిన మీనింగ్స్, ఫిలాసఫీ మీకు గుర్తుంటుంది. బట్ ఒక డే తర్వాత, ఒక వీక్ తర్వాత, ఒక మంత్ తర్వాత, ఒక క్వార్టర్ అంటే ఒక 3 months తర్వాత, డే బిఫోర్ ఎగ్జామ్ అందరికీ గుర్తుండాలి అనేటువంటి రూల్ లేదు.
ఒక్కొక్క సబ్జెక్ట్ ఒకరికి గుర్తుండొచ్చు. లా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి గుర్తుండొచ్చు. టెక్నికల్, ప్యూర్ సైన్స్ లేదా మ్యాథమెటిక్స్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి గుర్తుండకపోవచ్చు. సో గుర్తున్న వాళ్ళకి రివిజన్ వల్ల క్లారిటీ ఆఫ్ థాట్ అనేటువంటి పెరుగుతుంది. గుర్తు లేని వాళ్ళకి బేసిక్స్ అయితే గుర్తుంటాయి. బేసిక్స్ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ మిస్ చేయకుండా ఉంటాం. కాబట్టి 4 అవర్లో 4 టెక్నిక్ అనేటువంటి రివిజన్ ని ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ ఒక 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో 15 డేస్ తర్వాతనో మీ షెడ్యూల్ ప్రకారం రివిజ్ చేయండి. సో కమింగ్ టు కరెంట్ అఫైర్స్, ఒకసారి రీడింగ్ ఒక విహంగ వీక్షణం అంటాం కదా, మనకి బర్డ్ ఒక ఈగల్ ఒక గద్ద ఎలా చదువుతుందో అలా జస్ట్ స్లైడ్స్ ని మనం ఫ్లిప్ చేసాము. టాపిక్ లోకి వస్తే ద ప్రియాంబుల్ అవుట్లైన్స్ ఇండియాస్ ఆబ్జెక్టివ్ యాజ్ ఎ సావరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. దీంట్లో మనం సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాలు తీసేస్తే మనకి 1950 మనకి జనవరి 26న అమల్లోకి వచ్చినటువంటి రాజ్యాంగంలో రాజ్యాంగ పీఠికలో సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని మాత్రమే ఉంది. అంటే సావరిన్ సార్వభౌమ, డెమోక్రటిక్ ప్రజాస్వామ్య, రిపబ్లిక్ గణతంత్ర రాజ్యము ఒక సార్వభౌమ ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా మాత్రమే భారత యూనియన్ ఆ రోజు గుర్తించబడింది. కానీ 1976లో 42వ రాజ్యాంగ సభ ద్వారా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 ద్వారా శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో, సో ఎమర్జెన్సీ బయట దేశం మొత్తం ఎమర్జెన్సీ ఉంది, పార్లమెంట్ తన అసెంబ్లీలో పార్లమెంట్ అసెంబ్లీ అయింది. అప్పుడు మినీ కాన్స్టిట్యూషన్ ఒక చిన్నపాటి రాజ్యాంగం అని చెప్పబడేటువంటి 42వ రాజ్యాంగ సవరణలో ఎన్నో బంచ్ ఆఫ్ అమెండ్మెంట్స్ ఈ 42వ రాజ్యాంగ సవరణ, అందుకే మినీ కాన్స్టిట్యూషన్ అంటాము. దాంట్లో ఒక చిన్నదే బట్ షార్ట్ అండ్ స్వీట్ అంటాం కదా, ఈ ప్రియాంబుల్ అమెండ్మెంట్ అనేది అప్పటికి చిన్న విషయమే అవ్వచ్చు, బట్ ఇప్పటికి ఒక 7 దశాబ్దాల తర్వాత కూడా ఈ యొక్క పొలిటికల్, ఐడియాలజికల్, కల్చరల్ ఆస్పెక్ట్స్ లో ఈ యొక్క రాజ్యాంగ పీఠిక అనేటువంటిది ఇప్పటికీ న్యూస్ లో ఉంది. దాంట్లో సామ్యవాద, లౌకిక అనే పదాలు చేర్చారు. ఎందుకు చేర్చాల్సి వచ్చింది? మనకి ఎమర్జెన్సీకి అఫీషియల్ గా అంటే అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జారీ చేసినటువంటి అధికారిక రాజపత్రము, సర్క్యులర్, రిజల్యూషన్ లో ఉన్న విషయాలు పక్కన పెడితే అధికారికంగా అనధికారికంగా జనబాహుల్యంలో పొలిటికల్ పార్టీస్ లో రకరకాల కారణాలు ఉన్నాయి. అందులో రాజకీయ పరంగా కారణం చూసినప్పుడు మనకి జయప్రకాష్ నారాయణ, అంటే ఇప్పుడు జేపీ గారు కాదు, లోకమాన్య జయప్రకాష్ నారాయణ సోషలిస్ట్ సిద్ధాంతాలు, సామ్యవాద సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ఒక సీడ్ క్యాపిటల్ గా, అంటే ఆ ప్రాంతాన్ని బేస్ చేసుకుని వచ్చినటువంటి జనతా పార్టీ యొక్క జనాదరణ పెరుగుతుంది. ప్రజల్లో జనతా పార్టీకి యాక్సెప్టబిలిటీ పెరుగుతుంది. కాబట్టి ఆయన్ని ఎదుర్కోవడానికి ఆయన ఒక ఇంటర్నల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు అనేటువంటి ఇన్పుట్స్ ఇటు పక్కన గవర్నమెంట్ వర్గాలకి, అంటే కాంగ్రెస్ పార్టీ వర్గాలకి, ఆయన జనబాహుల్యంలో పెరుగుతున్నారు అనేటువంటి విశ్వాసం అపోజిషన్ పార్టీస్ లో ఉన్న టైంలో ఒక పొలిటికల్ ఎత్తుగడగా కింద కూడా ఎమర్జెన్సీ కొంతమంది చెప్తుంటారు. సో ఇది నాట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్. పొలిటికల్ రీజన్స్ కింద చూసినట్లయితే జనతా పార్టీ యొక్క సామ్యవాద సిద్ధాంతాలు ఎదుర్కోవడానికి అదే సామ్యవాద ఆలోచనలు ఉన్నటువంటి నెహ్రూ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఇందిరాగాంధీ లెఫ్ట్, అంటే సెంటర్ లెఫ్ట్ అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీ టైంలో అంటుంటారు. అంటే సెంట్రల్ అంటే న్యూట్రల్ ఐడియాలజీ ఉన్నప్పటికీ కొంచెం లెఫ్ట్ వింగ్ వైపు ఆలోచనలు నెహ్రూ రిపోర్ట్, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కూడా సోషలిస్ట్ సిద్ధాంతాలు నెహ్రూ గారు ప్రచారం చేశారు, ఇందిరాగాంధీ కూడా ఉన్నాయి. దాన్ని అఫీషియల్ చేస్తూ ఒక వెల్ఫేర్ స్టేట్, సంక్షేమ పథకాలను ప్రజలకి ఇవ్వాలి, రోటీ కప్పడం మకాన్, గరీబీ హటావో, ఇలాంటి ఫ్యూచర్ నినాదాలు, వీటన్నిటిని ఒక బ్రాడ్ వ్యూలో చూసుకున్నట్లయితే సోషలిస్ట్ అనే పదాన్ని అధికారికంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒక వెల్ఫేర్ స్టేట్ గా మార్చేటువంటి విధానంలో తీసుకొచ్చారు రాజ్యాంగ పీఠికలో చేర్చడం ద్వారా. రెండోది సెక్యులర్. రాజకీయంగా సామ్యవాద శక్తులు లేదా సామ్యవాద భావజాలం ఉన్నటువంటి పార్టీలు ప్రజల్లో యాక్సెప్టబిలిటీ పెరుగుతుంది. అండ్ సోషల్ గా, కల్చరల్ గా రైట్ వింగ్ ఫోర్సెస్, అంటే ఏదైతే మత విధానాలు ఉన్నటువంటి సాంస్కృతిక, సామాజిక సంఘాలు, అంటే మనం ఈ ఎకడమిక్ డిస్కషన్స్ లో వాటి పార్టీ పేర్లు మెన్షన్ చేయము, రైట్ వింగ్ ఫోర్సెస్ అనేటువంటివి కూడా దేశంలో పెరుగుతున్నాయి. మతం బేస్ మీద ఉన్నటువంటి రాజకీయాలకి
ప్రజల్లో యాక్సెప్టబిలిటీ స్టార్ట్ అయింది అనుకున్నప్పుడు, సో దాన్ని నిరోధించడానికి ఎమర్జెన్సీ సమయాల్లో మత ఘర్షణలు, రిలీజియస్ రియోట్స్ ఇలాంటివంటి వాటిని ప్రివెంట్ చేయడం కోసము, ఒక బ్రదర్‌హుడ్ కోసము అనేటువంటి అఫీషియల్ రీజన్స్‌తో సెక్యులర్ అనేటువంటి పదాలను తీసుకొచ్చారు. దీనికి ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది ఎకనామిస్టులు, గాంధీయన్ ఎకనామిస్టులు ఏం చెప్తారంటే, సెక్యులర్ అనే పదం ప్రియాంబుల్‌లో పెడితే మనం ఇంప్లిసిట్‌గా అంటే రాజ్యాంగంలో అంతర్భాగంగా ఉన్నటువంటి సెక్యులరిజము ఈసారి ఎక్స్‌ప్లిసిట్‌గా అంటే డైరెక్ట్‌గా బహిర్గతంగా భారతదేశం లౌకికవాద దేశం అనేటువంటి విషయం అందరికి తెలుస్తుంది. సో, అందుకోసం చేర్చారు. దాని ద్వారా వెస్టర్న్ వరల్డ్‌లో పాశ్చాత్య దేశాలు, ఈస్టర్న్ వరల్డ్ ప్రాచ్య దేశాల్లో పెట్టుబడులు పెట్టడం కోసం మనం డెమోక్రటిక్‌గా అయ్యామనేటువంటి మన డెమోక్రసీ మీద విశ్వాసంతో, మన సెక్యులర్ వాల్యూస్, మన టాలరెన్స్ మీద విశ్వాసంతోటి పెట్టుబడుల కోసం వస్తారు అని చెప్పేటువంటి నమ్మకంతోటి ఈ పదజాలాన్ని చేర్చారు అని చెప్పేసి గాంధీయన్ ఎకనామిస్టులు చెప్తూ ఉంటారు. సో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్యులర్ అనే పదాన్ని పెట్టారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సోషలిస్ట్ అనే పదాన్ని పెట్టారని మనకి జనబాహుల్యంలో ఉన్నటువంటి రకరకాల స్కాలర్స్ చెప్తారు. సో, ఇవి చెప్పింది ఎందుకంటే ఒక రేషనల్ థాట్ ప్రాసెస్ కోసం చెప్పాను. డైరెక్ట్‌గా పాలిటీ క్లాసెస్‌లో 1976 42nd అమెండ్మెంట్ వరకు కేవలం సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ మాత్రమే. ఆ తర్వాత సోషలిస్ట్ సెక్యులర్ వచ్చారని చెప్తారు. అది వింటాం, 10 సార్లు రాసుకుంటాం, 20 సార్లు చదువుతాం, మళ్ళీ మర్చిపోతాం. కానీ ఈ రకమైన సోషలిస్ట్ అనే పదం ఎందుకు పెట్టాల్సొచ్చింది? సెక్యులర్ అనే పదం ఎందుకు పెట్టాల్సొచ్చింది దానికి నేను ఎకనామికల్‌గా, సోషల్‌గా, కల్చరల్‌గా, రిలీజియస్‌గా, పొలిటికల్‌గా ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది కాబట్టి మర్చిపోవడానికి ఛాన్స్ ఉండదు. సో, రీడింగ్ అయిపోయింది. రేషనల్‌గా ఆలోచించడం అనేటువంటిది మొదలుపెట్టాం. దీనికి కేశవానంద భారతి కేస్‌తో సో, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసినప్పుడు రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి తొలి రోజుల్లో 1950స్ నుంచి 1980స్ లేదా లేట్ 1970స్ వరకు సుప్రీం కోర్ట్ ఉంచుతుందా? తీసేస్తుందా? జ్యుడిషియరీ నుంచి ఛాలెంజ్ వస్తుందా? అనేటువంటి భయాలుండేవి. 1950స్ నుంచి 60స్ వరకు సుప్రీం కోర్టు జ్యుడిషియల్ రిస్ట్రెయింట్ పాటించింది. అంటే న్యాయ వ్యవస్థ తన పరిధిలో ఉంది. ప్రభుత్వ నిర్ణయాల్ని దాదాపుగా అప్‌హెల్డ్ చేసింది, సమర్థించింది తప్ప వెళ్ళలేదు. 1960స్ నుంచి 70స్ వరకు న్యాయ వ్యవస్థ కొంచెం యాక్టివిజం మొదలైంది. 70స్, 80స్, లేట్ 80స్, 1990స్‌కి వచ్చేసరికి జ్యుడిషియల్ ఓవర్ యాక్టివిజం అంటే సుప్రీం కోర్టే కొన్ని విషయాల మీద చట్టం చేయండి అని చెప్పేసి, ఉదాహరణకి ఢిల్లీలో వాయు కాలుష్యం అవ్వచ్చు. కొన్ని కొన్ని కోల్ మైన్స్ 2012, 13 ప్రాంతంలో కోల్ మైన్‌కి ఆక్షన్ ద్వారా ఇచ్చినటువంటి లైసెన్స్ రద్దు చేయడము. ఇలాంటి విషయాల్లో జ్యుడిషియల్ ఓవర్ రీచ్, తర్వాత జ్యుడిషియల్ ఓవర్ యాక్టివిజం అనేటువంటివి కూడా మొదలయ్యాయి. సో, అవన్నీ పక్కన పెడితే కేశవానంద భారతి కేస్ వచ్చేటప్పటికి రాజ్యాంగ పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమే. సో, ఎక్కువ మంది జడ్జెస్ కూర్చున్నటువంటి బెంచ్ కాబట్టి కేశవానంద భారతి కేసు ద్వారా రాజ్యాంగ పీఠిక రాజ్యాంగంలో భాగమే అని చెప్పేశారు. అంటే ఈ అమెండ్మెంట్ చేయడానికంటే 3 సంవత్సరాల ముందే రాజ్యాంగ పీఠిక రాజ్యాంగంలో భాగం అని చెప్పి సుప్రీం కోర్ట్ క్లియర్ కట్‌గా చెప్పింది. కేశవానంద భారతి కేసులో ఉన్నటువంటి ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి జడ్జెస్ దాదాపు 13 మంది మనకి ఫుల్ బెంచ్ కూర్చోవడం జరిగింది. అలా మళ్ళీ కూర్చుంటారనేటువంటి గ్యారంటీ లేదు. అంత ఫుల్ బెంచ్ కూర్చుంటారని గ్యారంటీ లేదు. కాబట్టి ఇంకా పీఠికకు వచ్చినటువంటి రాజ్యాంగ పద్ధతిలో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అని సుప్రీం కోర్ట్ నిర్ధారించుకున్న తర్వాత, మనకి ప్రభుత్వం నిర్ధారించిన తర్వాత కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఉంది కాబట్టి, ఆ పీఠికలో మార్పులు చేయడం కోసము ఇందిరాగాంధీ గారి ప్రభుత్వము మార్పులు చేశారు. సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాల్ని చేర్చేశారు. అంతకుముందు బేలుబారి కేసు అవ్వచ్చు, మినర్వా మిల్స్ కేసు అవ్వచ్చు, తర్వాత ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు అవ్వచ్చు. వీటిల్లో ఒకసారి ఉందని అంటే పీఠిక రాజ్యాంగంలో భాగంగా ఉందని, కాదని కన్‌ఫ్యూజన్ డైలమా నడుస్తొచ్చింది. బట్ కేశవానంద భారతి కేసుకొచ్చేసరికి ఫుల్ క్లారిటీతో జ్యుడిషియరీ పీఠికకి రాజ్యాంగ బాధ్యతనిచ్చింది. దానికి రాజ్యాంగ బాధ్యత ఉంది కాబట్టి మొత్తం రాజ్యాంగంలో ఎక్కువ సవరణలు, ఇంకొన్ని ఎక్కువ సవరణలు చేసి ఇంకా బల్కీ చేసే బదులు పీఠికలోనే సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలను చేరిస్తే అప్పుడున్నటువంటి పొలిటికల్ డిస్టర్బెన్సెస్‌కి, ఐడియాలజికల్ డిస్టర్బెన్సెస్‌కి ఒక చెక్‌మేట్ పెట్టొచ్చని చెప్పి నాటి గవర్నమెంట్ ఆఫ్ ది డే ఈ పదాలను చేర్చింది. ఇది వాటిని చేర్చడం వెనుక ఉన్నటువంటి రేషనాలిటీ. ఇప్పుడు న్యూస్‌లో ఎందుకుంది? సో, సార్ దాని గురించి అంతా స్టోరీ చెప్పారు. ఇప్పుడు న్యూస్‌లో ఎందుకుంది అంటే, ఏదైతే అప్పుడు మెజారిటేరియన్ గవర్నమెంట్‌గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఫుల్ మెజారిటీ కంటే ఎక్కువ సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ యాడ్ చేశారో, అదే విధంగా 2024 వరకు ఆఫ్‌కోర్స్ ఇప్పుడు బీజేపీ కోalition పార్టీ అంటే సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతుంది. టీడీపీ, జేడీయూ సపోర్ట్‌తో గవర్నమెంట్ ఉంటుంది గానీ 2024 కంటే ముందు జనరల్ ఎలక్షన్స్ అంటే జూన్ 4, 2024 కంటే ముందు వరకు బీజేపీ 333 సీట్లతోటి సింగిల్‌గా 303 సీట్లతోటి మెజారిటేరియన్ గవర్నమెంట్ ఉంది. మోడీ గారు కూడా ఇందిరాగాంధీ గారిలాగా స్ట్రాంగ్ లీడర్‌గా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే రాజ్యాంగ సవరణ ద్వారా
మనకి యాడ్ చేసినటువంటి సెక్యులర్ సోషలిస్ట్ అనే పదాలు ఉన్నాయో వాటిని పార్లమెంటు కొత్త భవనంలో పంపిణీ చేసినటువంటి రాజ్యాంగ ప్రతుల్లో ఉన్నటువంటి పీఠికలో తీసేశారు అని చెప్పేసి విమర్శలు వచ్చాయి. దాని గురించి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో కూడా ఈయన అధీర్ రంజన్ చౌదరి దాన్ని ఖండించడము ఇలా వస్తున్నాయి. గవర్నమెంట్ మీద అలిగేషన్స్ వస్తున్నాయి. ఈ యొక్క పదాలని ఒమిట్ చేశారు ప్రియాంబుల్ అని చెప్పేసి వచ్చింది. సో ఆ పదాలని ఒమిట్ చేశారు అని వచ్చింది. దానికి గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇచ్చుకోవడం జరిగింది. సో తాత్కాలికంగా ఆ కాంట్రవర్సీ అంటే నేను వాటి వివరాల్లోకి ఎందుకు పోవట్లేదు అంటే రాజకీయంగా జరిగింది, రాజకీయంగానే ఎండ్ అయిపోయింది. బట్ ఆ సోషలిజము, సెక్యులరిజం అనే పదాలని తీసేస్తే తప్పేంటి అనేటువంటివి మనకి రావచ్చు. సో ఈ గవర్నమెంట్ ఎందుకు తీసేసిందని చెప్పేసి మనం ఆలోచించినట్లయితే సోషలిస్ట్ అని ఇందాక చెప్పుకున్నాము. వెల్ఫేరిస్ట్ అజెండాలో ఫ్రీబీ కల్చర్ ని ఈ సోషలిజం, సామ్యవాదం పెంచుతుంది. గవర్నమెంట్ ఎక్స్‌చెక్కర్ మీద బర్డెన్ ఎక్కువ పెరుగుతుంది. వెల్ఫేర్ స్కీమ్స్ వైపు ఎక్కువ గవర్నమెంట్స్ వెళ్తున్నాయి. ఫిస్కల్ డెఫిసిట్ అనేటువంటిది పెరుగుతుంది. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక ఖజానా మీద ఈ వెల్ఫేర్ మోడల్ ఒక బరువు పెడుతుంది. కాబట్టి సోషలిస్ట్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ కి అవుట్డేట్ అయింది అనేటువంటి థాట్ ప్రాసెస్ లో అప్పటి గవర్నమెంట్ 2024 జూన్ 4 కంటే ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ ఉంది. అండ్ సెక్యులరిజం అనేటువంటి పేరుతోటి అపీజ్మెంట్ పాలిటిక్స్ పెరుగుతున్నాయి. సో ఈ సెక్యులర్ సోషలిస్ట్ అనేటువంటివి 1976 లో అవసరమై ఉండొచ్చు కానీ 2024 లో అవసరం కాదు అనేటువంటి భావజాలంలో వచ్చి అనేటువంటి థాట్ ప్రాసెస్ లో 2024 లో జూన్ 4 కంటే ముందు గవర్నమెంట్ ఉంది. కాబట్టి వాటిని ఒమిట్ చేస్తూ జస్ట్ అది అలాంటి పేపర్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. బట్ తర్వాత క్లారిఫికేషన్స్ ఇచ్చుకున్నారు. ఆ ఇష్యూ అయితే ముగిసిపోయింది. కాబట్టి ఈ విషయం మీద మనకి ఎందుకు అంత గుర్తుపెట్టుకోవాలంటే పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే రాజ్యాంగంలో ఒక 2 పదాలను విస్మరిస్తే సామ్యవాద, అదేవిధంగా లౌకికవాద అనేటువంటి పదాలు ఏవైతే మనకి బేసిక్ స్ట్రక్చర్ లో భాగంగా ఉన్నటువంటి లౌకికవాదం అనే పదాన్ని ఒమిట్ చేసినప్పుడు సెక్షన్ ఆఫ్ పీపుల్, సెక్షన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ వాటిని ఖండించాయి అంటే ప్రజలకి ఇంకా రాజ్యాంగ విలువల మీద రాజ్యాంగం నుంచి ఒక పదం తీసేస్తేనే దాన్ని జీర్ణించుకునే విధంగా ఇప్పటికీ రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ప్రజల్లో కొన్ని పొలిటికల్ పార్టీస్ లో ఉంది అనేటువంటి ఒక పాజిటివ్ కన్సర్న్ తీసుకోవచ్చు, పాజిటివ్ ఆస్పెక్ట్ తీసుకోవచ్చు. ఈ కాంట్రవర్సీ ద్వారా ప్రియాంబుల్ని రాజ్యాంగంలో ప్రతి పదాలని సెక్షన్ ఆఫ్ పీపుల్ రెస్పెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయం తీసుకోవచ్చు. మనకి కన్సర్న్ ఏంటంటే రిస్క్స్ పొలిటిసైజింగ్ కాన్స్టిట్యూషనల్ టర్మ్స్ ఫర్ ఎలక్షన్ గెయిన్. మనకి 1976 లో యాడ్ చేసిన 2024 లో తీసేస్తే తప్పేంటి అనేటువంటి మూడ్లో గవర్నమెంట్ వచ్చిన ఆనాటి రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా గవర్నమెంట్ ఆఫ్ ది డేస్ ఆలోచిస్తున్నాయి కానీ రాజ్యాంగ పరంగా ఆలోచించట్లేదు అనేటువంటి. సో అగైన్ ఇది నిజంగా ఛాలెంజా లేదా నిజంగా ఇది నెగిటివా పాజిటివ్ అనేటువంటి సబ్జెక్టు ఎవరెవరి పొలిటికల్ ఐడియాలజీని బట్టి ఉంటుంది. సో ఆ డిబేట్లోకి మనం వెళ్ళొద్దు, సో వాటిలోకి వెళ్ళొద్దు. ఏంటంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి పదాలు, వాటి అర్థాలు, వాటికి ప్రభుత్వము మనకి ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఈ విషయాలని మనం అర్థం చేసుకోవడం ద్వారా ఆ కాన్సెప్ట్స్ మన బ్రెయిన్లోకి వెళ్తాయి. సో ఇప్పుడు ఒక్కొక్క పదం, పీఠికలో ఉన్న ఒక్కొక్క పదం గురించి మనం తెలుసుకుందాం. సావరెన్ అంటే ఇండియా ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఎక్స్టర్నల్ కంట్రోల్. బయట దేశాలు, బయట శక్తులు మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మనకి సార్వభౌమత్వం అంటే. అంటే సపోజ్ 1972 మనకి బంగ్లాదేశ్ లిబరేషన్, అంతకుముందు పాకిస్తాన్తో వచ్చినటువంటి వారిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాకిస్తాన్కి అండగా ఉన్నటువంటి విషయాన్ని మనం చూసాము. సో వాళ్ళు మన మీద శాంక్షన్స్ పెట్టడం, ఈవెన్ వాజ్పేయి గారు పోఖ్రాన్ అణుపరీక్షలు చేసినప్పుడు కూడా ఆంక్షలు పెట్టినప్పటికీ దాన్ని మనం అంతర్గత వ్యవహారంగా చూసాము, వాటికి లొంగలేదు. రష్యా సపోర్ట్ తీసుకున్నాము, ఫ్రెండ్షిప్ ట్రీటీస్ చేసుకున్నాము, ఒప్పందాలు చేసుకున్నాము, న్యూక్లియర్ డాక్టర్ని కూడా స్వతంత్రంగా రూపొందించుకున్నాం. కాబట్టి ఎలాంటి అడ్వర్స్ కండిషన్, ఎలాంటి ముప్పు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ భారత ప్రజాస్వామ్యం తన సార్వభౌమత్వ అధికారాన్ని ఇప్పటి వరకు కాపాడుకుంది, ఫ్యూచర్లో కూడా కాపాడుకుంటూ ఉంటుంది. అంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సార్వభౌమాధికారం అనేటువంటి దానికి ఇప్పటికీ ఆ రాజ్యాంగ విలువకి ఇప్పటికీ పొలిటికల్ పార్టీస్ ఎవరున్నా, ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నా, ప్రెసిడెంట్ ఎవరున్నా ఆ వాల్యూస్ ని మనం కాపాడుకుంటూ వస్తున్నాం. ఇది సావరెనిటీ. సోషలిజం, సామ్యవాద భావన అనుకుంటాం కదా, ఈ విషయంలో మాత్రం అభిప్రాయ భేదం వచ్చింది. అప్పుడు వాళ్ళు యాడ్ చేశారు, వీళ్ళు ఇప్పుడు తీసేయాలనుకుంటున్నారు. సో అడ్వకేట్స్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్, డిపిఎస్పీస్ అని చెప్పేసి మనం ఆర్టికల్ 34 నుంచి ఆర్టికల్ 50 వరకు ఏవైతే మనం చూస్తుంటాం, 35 తర్వాత నుంచి 51 వరకు ఇది గవర్నెన్స్ కి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అని చెప్పుకుంటాము. రాజ్యంలో ఉన్నటువంటి వనరులు అందరికీ, పేదలకి ధనికులకి
సమానంగా పంచబడాలి అనేటువంటి సిద్ధాంతమే సామ్యవాద సిద్ధాంతము. సెక్యులరిజం అంటే రాజ్యానికి మతం లేదు, ప్రభుత్వానికి అఫీషియల్ రిలీజన్ అనేటువంటిది ఉండు, అన్ని మతాల్ని సమానంగా చూస్తుంది. రాజ్యాంగానికి మతం మాత్రమే లేకపోవడం నెగిటివ్ సెక్యులరిజము. అది వెస్టర్న్ డెమోక్రసీస్ అంటే పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాలు ఫాలో అవుతాయి. మన దేశము దాంతో పాటుగా అన్ని మతాల్ని సమానంగా చూడాలి, అన్ని మత పండుగలకి ఆ, సెలవులు ఇవ్వడము, గవర్నమెంట్ నుంచి గ్రాంట్స్ ఈక్వల్ గా ఇవ్వడము, అన్ని మతాల్ని ప్రమోట్ చేయడము, మతాల్ని ఒక కల్చరల్ ఆస్పెక్ట్ గా చూడడం అనేటువంటిది భారత ప్రజాస్వామ్యంలో మనం చూస్తాము. డెమోక్రసీ, రూల్ ఆఫ్ ద పీపుల్ త్రూ ఫ్రీ ఎలక్షన్స్. మనకి ఎటువంటి నిర్బంధాలు లేకుండా స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు నిర్వహించడము, ఆ నిర్వహణ ద్వారా ఏర్పడినట్టు ప్రభుత్వాలు మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ యాక్ట్స్ పాస్ చేయడము, ఇది మనకి డెమోక్రసీ. రిపబ్లిక్, గణతంత్రం అంటే ఏంటంటే రాజ్యం యొక్క పెద్ద లేదా దేశం యొక్క పెద్ద అనేటువంటి హెడ్ ఆఫ్ ద స్టేట్ అనేటువంటి వాళ్ళు ఎన్నికల ద్వారా, అది ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు, ఎన్నికల ద్వారా ఎన్నికవుతారు తప్పితే వంశ పారపర్యంగా కాదు. ఇది రిపబ్లిక్. రిపబ్లిక్ అనేటువంటి వాల్యూని మనం కాపాడుకుంటూ వస్తున్నాం, డెమోక్రసీని కాపాడుకుంటూ వచ్చాము, సావరిటీని కాపాడుకుంటూ వచ్చాము. ఈ సోషలిజం సెక్యులరిజం విషయంలో మాత్రం భిన్న భావజాలం రాజకీయ పార్టీలకి భిన్నమైనటువంటి మనకి స్టాండ్స్ ఉన్నాయి. బట్ అల్టిమేట్ గా కేశవానంద భారత జడ్జిమెంట్ తర్వాత ప్రియాంబుల్ అనేటువంటి రాజ్యాంగంలో అంతర్భాగమైంది. ఇప్పటికీ ఈ పదాలు అఫీషియల్ కొనసాగుతున్నాయి. ఆ ఒమిషన్ అనేటువంటి టెంపరీగానే ఒక పొలిటికల్ అట్మాస్ఫియర్ జరిగింది, బట్ అది అఫీషియల్ గా ఇప్పటికి తీయబడలేదు. రీసెంట్ గా ఒక 2 days క్రితము సుబ్రహ్మణ్య స్వామి గారు వేసినటువంటి పిటిషన్ లో కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు చీఫ్ జస్టిస్ మనకి ఖన్నా గారు, సంజీవ్ ఖన్నా గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క సెక్యులరిజం అనేటువంటిది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ప్రియాంబుల్ గానే కాన్స్టిట్యూషన్ గానే ఉంటది. దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. అది ఈవెన్ దో ఎమర్జెన్సీ అప్పుడు ఆ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని తీసుకొచ్చినప్పటికీ దాన్ని విడిగానే చూడాలి తప్పితే, రాజ్యాంగంలో అంతర్భాగంగానే అమెండ్మెంట్ గానే చూడాలి తప్పితే దాన్ని వేరే ఆస్పెక్ట్ లో చూడకూడదని సుప్రీంకోర్టు క్లియర్ కట్ గా చెప్పింది 2 days క్రితం. సో దీన్ని పాజిటివ్ ఇంపాక్ట్స్, కన్సర్న్స్ చూసాము. సో ఇదే విధంగా ప్రతి కరెంట్ అఫైర్ ని మొత్తం ఒకసారి చదవండి. సో కొంచెం టైం తీసుకున్నప్పటికీ ఈ కరెంట్ అఫైర్ టెక్నిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము వీడియో డ్యూరేషన్ పెరిగింది, కానీ నెక్స్ట్ నుంచి ఫాస్ట్ గా ఈ టెక్నిక్ మనం ఇంప్లిమెంట్ చేస్తాము. రేషనలైజేషన్, ఆ క్వశ్చనింగ్ వల్ల మనకి ఇంత టైం పట్టింది. బట్ ఒకసారి చదివారు నాతో పాటు, దాన్ని నాతో పాటు ప్రశ్నించారు, తెలుసుకున్నారు, దాని ద్వారా మీ యొక్క రిమెంబరెన్స్ పవర్ పెరిగింది. అండ్ కొన్ని రోజుల తర్వాత నేను రివ్యూ చేస్తే ఈ ప్రియాంబుల్ సంబంధించి ఫిలసాఫికల్ గా ఇచ్చిన, ఫ్యాక్చువల్ గా ఇచ్చిన, ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీకు ఎనీ డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ కాన్సెప్ట్, ఫీల్ ఫ్రీ టు మెయిల్ మీ ravikanchal9@gmail.com. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్. మిగతా అప్కమింగ్ వీడియోస్ లో మిగిలిన 50 కాన్సెప్ట్స్ కూడా, మిగిలిన 49 కాన్సెప్ట్స్ కూడా మనం కవర్ చేస్తాము. ఏబిపిఎస్సి గ్రూప్ 2 కి ముఖ్యంగా ఉపయోగపడతాయి. మిగతా ఏబిపిఎస్సి, డిజిపిఎస్సి, యూపీఎస్సి, సీజీఎల్, ఇండియన్ పాలిటీ యొక్క కరెంట్ అఫైర్స్ కి యొక్క లెక్చర్స్ ని ఫాలో అవ్వండి. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.